డే బై డే వార్తలు విన్న తర్వాత హైదరాబాదులో మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. అన్ని వస్తువులు దొరుకుతాయి. అదేవిధంగా మనిషి యొక్క బాడీ స్పేర్ పార్ట్స్ అవి కూడా దొరుకుతాయి. కారణం ఏంటంటే మనిషికి ఏది కావాలంటే అది దొరుకుతుంది అని దాని అర్థం. ఎవరికైనా కిడ్నీ కావాలనుకో హైదరాబాద్ వచ్చి వాలిపోతే ఎంక్వైరీ చేస్తే దొరుకుతాయి. అవి హాస్పిటల్లో దొరుకుతాయి, బయట బ్రోకర్స్ దొరుకుతారు. అదేవిధంగా లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కాళ్ళు తయారు చేస్తారు, చేతులు తయారు చేస్తారు, ముక్కులు తయారు చేస్తారు, చెవులు తయారు చేస్తారు. వీటన్నిటిని మనిషి అతికించుకొని వాడుకోవచ్చు. ఆ ఫ్యాక్టరీలు కూడా ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి, ఇంకా దిగుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. దాన్ని తీసి అవతల పడేసింది బీజేపీ గవర్నమెంట్. సరే, బీజేపీ గవర్నమెంట్ ఎందుకు చేసింది పనులంటే ఈ అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడ పనులు కావటం లేదు అనే ఉద్దేశంతో, దీనివల్ల ఏం లాభం లేదనే ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ చేసింది. అయితే బీజేపీ గవర్నమెంట్ చేసింది మంచిదే, పని బాగానే ఉన్నది. కానీ బ్యాంకుల్ని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పి ప్రజానీకం కోడై కూస్తుంది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, వాట్ ఈజ్ దిస్ అని అంటున్నారు. మరి ఇంకా మంచితనం ఎక్కడ ఉన్నది? ఆలోచించండి. మీకే వదిలేస్తున్నాను ఈ మ్యాటర్ని కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.